Good morning, students. Already we discussed day before yesterday what we discussed here, chemical reactions and equations. Chemical reactions and equations means already I am saying that what is the physical change, what is the chemical change. As a physical change is a temporary change and chemical change is a permanent change. And already we discussed in the chemical change a new substance can be formed. ఓకే, ఇంకా మనం ఏం చెప్పుకున్నాము, ఒక యాక్టివిటీ కూడా చేసాము. ఒక బీకర్లో కనుక కాల్షియం ఆక్సైడ్ని తీసుకొని దాంట్లో వాటర్ని యాడ్ చేస్తే అక్కడ ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరిగి కాల్షియం నుంచి ఆక్సైడ్ విడిపోయి, అంటే కాల్షియం ఆక్సైడ్కి వాటర్తో రియాక్షన్ జరిగి ఏమైంది, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అయింది. అలాగే సెకండ్ యాక్టివిటీ కూడా చేసాము. సెకండ్ యాక్టివిటీలో ఒక బీకర్ తీసుకున్నాము. ఆ బీకర్లో డిస్టిల్ వాటర్ వేసి, అలాగే ఆ డిస్టిల్ వాటర్లో ఏం వేసాము, సోడియం సల్ఫైడ్. ఆ సోడియం సల్ఫైడ్ అనేది ఏమైంది, ఆ సోడియం సల్ఫైడ్ వాటర్లో డిజాల్వ్ అయిపోయింది. అలాగే ఇంకొక బీకర్ తీసుకున్నాము, బేరియం క్లోరైడ్ తీసుకున్నాము. అలాగే దాంట్లో కూడా వాటర్ యాడ్ చేసాము. అక్కడ బేరియం క్లోరైడ్ సొల్యూషన్ అనేది ఏర్పడింది. ఈ బేరియం క్లోరైడ్ సొల్యూషన్ని తీసుకొని ఆ సోడియం సల్ఫేట్ సొల్యూషన్లో వేసాము. ఆ సోడియం సల్ఫేట్ సొల్యూషన్లో వేసినప్పుడు అక్కడ ఒక ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. ఆ ప్రెసిపిటేటే బేరియం సల్ఫైడ్ ప్రెసిపిటేట్. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నౌ వీ కెన్ డిస్కస్ ఎస్ ఏ థర్డ్ యాక్టివిటీ. వాట్ ఈస్ ద థర్డ్ యాక్టివిటీ మీన్స్? In the third activity, ఎందుకంటే why I am saying this activity means he is asking some questions. CC pattern means he is asking only textbook wise or general. Textbook wise or general. That's why everyone must should read point to point in textbook. Okay. In the activity 3, ఏం చెప్పాడు activity 3లో ఒక కోనికల్ ఫ్లాస్క్ తీసుకోమన్నాడు. నేను సైన్స్ టీచర్ని అనే కానీ నాకు బొమ్మలు రావు, ఏమి రావు. ఓకే, ఒక కోనికల్ ఫ్లాస్క్ తీసుకోమన్నాడు. ఈ కోనికల్ ఫ్లాస్క్లో ఏం తీసుకోవాలి, కొన్ని జింక్ గ్రాన్యూల్స్ తీసుకోవాలి. ఏంటమ్మా, జింక్ గ్రాన్యూల్స్. అలాగే దీంట్లోనే డైల్యూట్ HCl కూడా తీసుకోవాలి. డైల్యూట్ HCl ప్లస్ ఇంకేం తీసుకోవాలి, జింక్ గ్రాన్యూల్. ఇక్కడ మీకు తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను, డైల్యూటెడ్ HCl అని పర్టికులర్గా ఎందుకు అనాల్సి వచ్చింది. HCl అనొచ్చు కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనొచ్చుగా. వై స్పెషల్లీ మెన్షన్ యాజ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మీన్స్ యూ నో ద యాసిడ్స్ ఆర్ టూ టైప్స్. Two types means it is a concentrated acids and diluted acids. Less amount of water content acids are the concentrated acids. Much amount of water content are called as the diluted acids. Nothing but, for suppose నేను ఆల్రెడీ మీకు చెప్పాను, లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఆర్ కాల్డ్ as the కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ అని చెప్పా. ఆ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్లో ఇంకొంచెం ఎక్కువ వాటర్ కలిపితే ఏమైపోతుంది, డైల్యూటెడ్ యాసిడ్స్. ఓకే, ఈ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ అనేది వెరీ డేంజర్. ఓకే, ఎలా పడితే అలా వాడలేము. ఈ డైల్యూటెడ్ HCl, ఈ డైల్యూటెడ్ యాసిడ్స్ అనుకో, ఫర్ సపోజ్ మన చేతి పైన పడ్డా మనకు అంత డ్యామేజ్ అనిపించదు. అదే కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ అనేవి మనకి ఎక్కడైనా స్కిన్ పైన పడ్డా ఆ స్కిన్ అంతా ఏమైపోతుంది, అక్కడ డ్యామేజ్ అయిపోతుంది. అండర్స్టాండ్? సో ఆ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, వీఆర్ టేకింగ్ ద జింక్ గ్రాన్యూల్స్ అండ్ వీఆర్ టేకింగ్ ద డైల్యూట్ HCl. ఫస్ట్ సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద షుగర్ ప్లస్ వాటర్, షుగర్ ప్లస్ వాటర్ ఏమొస్తుంది మనకి, షుగర్ సొల్యూషన్ అనేది వస్తుంది. ఇండివిజువల్గా మీరు థింక్ చేయండి, షుగర్ అనేది ఏ స్టేట్లో ఉంటుంది, సాలిడ్ స్టేట్. సో షుగర్ సాలిడ్ స్టేట్లో ఉంటుంది. దాని టేస్ట్ వాటర్లో కలపక ముందు ఒకలా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, షుగర్ యొక్క టేస్ట్ వాటర్లో కలపక ముందు ఒక స్వీట్ ఉంటుంది, షుగర్లో కలిపిన తర్వాత అదర్ స్వీట్ ఉంటుంది. అండర్స్టాండ్? నేను చెప్పిన అర్థమైనా మీ అందరికీ? క్యాన్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్ హియర్? షుగర్ సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు వన్ టైప్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది.
అదే షుగర్ అనేది వాటర్లో యాడ్ అయిన తర్వాత లిటిల్ బిట్ దాని టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. బట్ బోత్ ఆర్ స్వీట్. In the sweet sense, little bit of difference in between the solid state and when it can be dissolved in the water, it can be changes taste. Like that only here dilute HCl అనేది జింక్ గ్రాన్యూల్స్ తో కలపనప్పుడు when it can be mixed with zinc granules, what happen? These properties are different. Zinc granules properties are different. ఇప్పుడు జింక్ గ్రాన్యూల్స్ ఉన్నాయి అలాగే డైల్యూట్ HCl. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద డైల్యూట్ HCl అంటే కొన్ని ప్రాపర్టీస్ రాస్తాము. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ జింక్ గ్రాన్యూల్స్ అంటే కొన్ని ప్రాపర్టీస్ రాస్తాం. when they both are mixed in this beaker, they can change their properties because a chemical reaction occurred in the conical flask. When the zinc granules mixed in the dilute HCl, automatically their properties are changed because of here a chemical reaction is occurred. అర్థమవుతుందా అందరికీ? ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరిగింది కాబట్టి దాని ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అయిపోతాయి. ఇంకొకటి కొన్ని ఇక్కడ సమ్టైమ్స్ ఈ కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతున్నప్పుడు లిసన్ ఆల్ ఆఫ్ యూ, కొన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అవ్వచ్చు, కొన్ని ఎండోథర్మిక్ రియాక్షన్స్ అవ్వచ్చు. హీట్ అనేది లిబరేట్ అవ్వచ్చు, హీట్ అనేది అబ్జర్వ్ అవ్వచ్చు. అండర్స్టాండ్ ఎవ్రీవన్? అంటే ఎప్పుడైతే టూ సబ్స్టెన్సెస్ అనేవి మిక్స్డ్ అయినాయో, క్లియర్ ఎవ్రీవన్? అర్థమవుతుంది అందరికీ? when the two substances react to each other, a chemical reaction occurred in between the two substances. Sometimes it can be heat liberated, sometimes it can be heat absorbed. Understand? So ఇక్కడ ఏమైంది, నేను ఇక్కడ డైల్యూట్ HClని తీసుకున్నాను, అందులో జింక్ గ్రాన్యూల్స్ని యాడ్ చేసినప్పుడు అక్కడ కెమికల్ రియాక్షన్ అనేది జరిగింది. అయితే ఇక్కడ కొన్ని జింక్ గ్రాన్యూల్స్ అనేవి ఈ డైల్యూట్ HClలో డిజాల్వ్ కావు. కొన్ని జింక్ గ్రాన్యూల్స్ ఏంటి, ఆ డైల్యూట్ HClలో డిజాల్వ్ కావు. డిజాల్వ్ కాని వాటిని ఏమంటాం అంటే ప్రెసిపిటేట్. ప్రెసిపిటేట్. ఓకే, ఎప్పుడైతే ఈ రెండు రియాక్షన్స్ జరిగినాయి, ఇక్కడ ఒక కెమికల్ రియాక్షన్ జరిగిందో ఇక్కడ ఏదైనా గ్యాస్ అనేది రిలీజ్ అయ్యిందా అని తెలుసుకోవడానికి నేను ఇక్కడ ఒక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ని పెట్టాను. ఇక్కడ ఏం చేశాను, ఒక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ని పెట్టాను. తెలుసు కదా, అగ్గిపుల్ల. సో అక్కడ బర్నింగ్ మ్యాచ్ స్టిక్ని పెట్టిన వెంటనే ఇక్కడ నుంచి ఏదో ఒక గ్యాస్ రిలీజ్ అయ్యి అదేమైపోయింది, ఆరిపోయింది. ఆ బర్నింగ్ మ్యాచ్ స్టిక్ ఏమైపోయిందమ్మా, ఆరిపోయింది. అంటే ఇక్కడ H2 గ్యాస్ రిలీజ్ అయ్యిందని చెప్పేసి మనం ఈ కెమికల్ రియాక్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. అండర్స్టాండ్ ఎవ్రీవన్? అర్థమైందా? మనం ఇప్పటికీ 3 యాక్టివిటీస్ చేసాము. ఏంటో 3 యాక్టివిటీస్ అంటే లిజన్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ యాక్టివిటీ కాల్షియం ఆక్సైడ్ని తీసుకున్నాము, వాటర్లో యాడ్ చేసాము. ఆ వాటర్తో యాడ్ చేసినప్పుడు అది కాల్షియం హైడ్రాక్సైడ్ని ఫామ్ చేసింది. రెండో దాంట్లో ఒక బీకర్ తీసుకున్నాము, దాంట్లో డిస్టిల్ వాటర్ తీసుకున్నాము, అలాగే సోడియం సల్ఫైడ్ని తీసుకున్నాము. అక్కడ సోడియం సల్ఫైడ్ సొల్యూషన్ అనేది ఫామ్ అయింది. రెండో బీకర్ తీసుకున్నాము, డిస్టిల్ వాటర్ తీసుకున్నాము, అక్కడ బేరియం క్లోరైడ్ని తీసుకున్నాము, అక్కడ బేరియం క్లోరైడ్ అనే సొల్యూషన్ ఏర్పడింది. Okay, when borium chloride is mixed with the sodium sulfide, it can be formed as the barium sulfide. When third activity, we are taking one conical flask. In this conical flask, we are taking a dilute HCl and we can add some zinc granules. Some zinc granules are dissolved in the
dilute HCl. When the zinc granules dissolved in the dilute HCl, what happened? A chemical reaction occurred in between the dilute HCl and zinc granules. H2 gas can be released. Okay, how H2 gas released? How we can know means we can take one test. We can take a burning matchstick, put it on surface of the beaker. It can be stop glowing. అదేమైపోయింది, ఆరిపోయింది. ఆ బర్న్ అయ్యేది ఏమైపోయిందమ్మా, ఆరిపోయింది. సో అక్కడ H2 గ్యాస్ అనేది రిలీజ్ అయింది. సో ఈ కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అయినా కావచ్చు, కొన్నిసార్లు ఎండోథర్మిక్ రియాక్షన్స్ అయినా జరగవచ్చు. అలాగే లిజన్ ఆల్ ఆఫ్ యూ, అలాగే ఈ 2 సబ్స్టెన్సెస్ ఏవైతే ఒక బీకర్లో మనం తీసుకున్నామో వాటికి ఇండివిజువల్గా ఉండే ప్రాపర్టీస్ అనేవి లాస్ అయిపోతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్ని వాటర్లో కలిపిన తర్వాత షుగర్ ఈజ్ ఏ సాలిడ్ స్టేట్ అని చెప్పగలుగుతావా? When it can be added in the water, the solid state of the sugar can be changes to the liquid state. They can lose their property. Which property it can be lost? Solid state. And tasteless water. Water is tasteless. Okay, when the tasteless water also can change they lost their property. It can be changes the sweet taste. Automatically their individual properties can be lost when they are mixed together. Like that only, when the dilute HCl and zinc granules are mixed together, their individual properties are lost. అర్థమైందా? అప్పుడు ఈ రెండింటి మధ్య ఉండే ప్రాపర్టీస్ వేరుగా ఉంటాయి. అర్థమవుతుందా? సో సమ్ zinc granules are not dissolved. Okay, they are in the bottom of the conical flask or the precipitate. Understand? So when the two substances, these two substances are nothing but these are the reactants. When the both are react to each other, it can be formed as the H2 gas. It can be released as the H2. అంటే ఇక్కడ ఒక రియాక్షన్, రెండు రియాక్టెంట్స్ మధ్య కెమికల్ చేంజ్ అనేది జరిగింది కాబట్టి ఇక్కడ గ్యాస్ అనేది రిలీజ్ అయ్యింది. ఈ రెండింటి మధ్య ఏ రియాక్షన్ జరగకపోతే ఇక్కడ గ్యాస్ అనేది రిలీజ్ కాదు. క్లియర్ ఎవ్రీవన్? అర్థమవుతుందా? సో మనం ప్రతిసారి ఇప్పుడు మన లెసన్ ఏంటి? కెమికల్ రియాక్షన్ అండి, ఈక్వేషన్. ప్రతిసారి నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు ప్రతిదీ చెప్పాలి అంటే ఇప్పుడు డైల్యూట్ HClతో జింక్ యాడ్ అయినప్పుడు ఏం జరిగింది అని చెప్పాలి అనుకో, నువ్వు మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తావా? కోనికల్ ఫ్లాస్క్ తీసుకున్న డైల్యూట్ HCl. ఇలా కాకుండా జింక్ డైల్యూట్ HCl ప్లస్ జింక్ గ్రాన్యూల్స్ గివ్స్ రైజ్ టు H2 gas. Calcium oxide plus water gives us to sodium sulfide plus barium chloride gives us to hydrogen plus oxygen gives us to H2O. C plus O2 gives us to carbon dioxide. ఇలాగా అంటే ఇప్పుడు ప్రతి దానికి ఈ స్టోరీ అంతా రాయకుండా రియాక్షన్ జరిగిన తరువాత దాన్ని మనం ఈక్వేషన్ రూపంలో రాయటం తెలుసుకుంటే మనకి 10th +2. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఎంఎస్సి కెమిస్ట్రీ తీసుకున్నప్పుడు కూడా ఈ ఈక్వేషన్స్ అనేవి తెలుస్తాయి. అంటే ఆ ఈక్వేషన్స్ ఎలా రాయాలో తెలుసుకుంటే మనం ఆటోమేటిక్గా ఈజీగా మనం ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనకి ఆ ఈక్వేషన్ ఏంటో తెలిసిందనుకో దానికి సంబంధించిన ప్రొసీజర్ మొత్తం ఈజీగా కింద రాసేయవచ్చు. ఇప్పుడు కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ కాల్షియం హైడ్రాక్సైడ్ అన్న ఈజీగా రాసేయవచ్చు. ఏమని? వెన్ వీ టేక్ ద కాల్షియం ఆక్సైడ్ ఇన్ డిస్టిల్డ్ వాటర్ ఇట్ కెన్ బి ఫార్మ్ as the one solution. After the calcium oxide react with water, it can be formed as the calcium hydroxide. Although very easily you can write. సో ఆ సబ్స్టెన్స్ని ఏమంటామంటే రియాక్టెంట్స్ అంటాం.
A substance ni, for suppose hydrogen and oxygen combine together, it can be formed as the water molecule. Hydrogen and oxygen are the two reactants. When both are react to each other, it can be formed as the water molecule. Carbon plus oxygen, two reactants combine together, it can be formed as the carbon monoxide, CO. Understand? Sodium plus hydrogen react to each other. It can be formed as the ammonia. Understand everyone? So ఏవైతే సబ్స్టెన్స్ రియాక్ట్ అవుతాయో ఆ సబ్స్టెన్స్ ని మనం రియాక్టెంట్స్ అంటాం. ఏమంటాం? రియాక్టెంట్స్ అంటాం. ఆ రియాక్టెంట్స్ ఎప్పుడు మనం కెమికల్ ఈక్వేషన్ when we can write the chemical reaction, the reactants must and should write in left side. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇదే కదా లెఫ్ట్ సైడ్ అవుతుంది. అండర్స్టాండ్? ఇప్పుడు మీరు రాసేటప్పుడైనా ఇదే కదా లెఫ్ట్ సైడ్ అవుతుంది. అండర్స్టాండ్? సో ద రియాక్టెంట్స్ మస్ట్ అండ్ షుడ్ బి రైట్ ఇన్ లెఫ్ట్ సైడ్. It can be give a new substance. It can be given as a one new substance. The new substance is nothing but the product. Understand? Hydrogen is a one reactant. Oxygen is another reactant. Both are mixed together. Both are react to each other. It can be formed as the water, a new substance. Carbon is one reactant. Oxygen is another reactant. Carbon and oxygen react to each other. It can be formed as carbon monoxide, CO, or if we are taking the two oxygens, it is the CO2, carbon dioxide. For suppose when masala is added